మీరు ఎక్కడున్నా గానీ అమెజాన్‌లోకి వచ్చేసి కిడ్స్ కలరింగ్ బుక్స్ 3-6 ఇయర్స్ అని సెర్చ్ చేయండి. దాని వాల్యూ ఒకసారి చూడండి. $10 తర్వాత $7 4 10 సో, ఇట్లా. అయితే ఇవెందుకు మాకు చూపిస్తున్నావు? ఏంది కాన్సెప్ట్ అంటే, ఈరోజు మనము మన వీడియోలో వచ్చేసి ఏఐని, క్యాన్వాని యూజ్ చేసుకొని ఎలా ఎర్న్ చేయాలనే కాన్సెప్ట్ గురించి అయితే చెప్తున్నాను. దీని గురించి మొత్తం క్లియర్ డీటెయిల్స్ ఇస్తాను. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, కొత్తగా వస్తుంటే కంటెంట్ నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. 3Kకి దగ్గరగా ఉన్నాము. సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇట్లాంటివి అడగకూడదు. కానీ తెలుగులో ఏఐని యూజ్ చేసుకొని ఎర్న్ చేయడం, అది ప్యాసివ్ ఇన్కమ్ గురించే మనం చెప్తున్నాము. తెలుగులో ఈ కాన్సెప్ట్ ఎక్కువగా లేదు. అందరూ యాక్టివ్ ఇన్కమ్ గురించి చెప్తున్నారు. కొంతమంది ఫేక్‌గా చెప్తుంటారు. ఇంకొంతమంది వాళ్ళ వ్యూస్ కోసం చెప్తారు. కానీ నేను ట్రాన్స్‌పరెంట్. మన దాంట్లో ఎటువంటి ఫేక్ ఉండదు. కానీ ఫ్యూచర్‌లో వచ్చేసి ఫేక్ యాప్స్ అంటే ఏమన్నా ఫేక్ ఎర్నింగ్ యాప్స్ ఉన్నాయా? అవి గూడా మనం ఎక్స్‌పోజ్ చేద్దాము. అండ్ మాక్సిమం నేను ప్యాసివ్ ఇన్కమ్, జెన్యూన్ ఇన్కమ్ గురించి చెప్తా. ఫస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ అంటే అది అండ్ ఏఐ గురించి తర్వాత ఎర్నింగ్ ఆప్షన్స్ గురించి చెప్తున్నాను కాబట్టి కొత్తగా వస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కాన్సెప్ట్‌లోకి వెళ్ళిపోదాం. ఇట్లాంటి ఒక బుక్‌ని మనం క్రియేట్ చేస్తున్నాము. దాంట్లో వచ్చేసి అవుట్‌లైన్ ఇమేజ్ ఉంటది. తర్వాత కలర్ ఇమేజ్ ఉంటది. దాన్ని నేమ్ ఉంటదనమాట. ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఆ కలర్‌ని దీంట్లోకి వచ్చేసి క్రయాన్స్‌తో ఫిల్ చేస్తారనమాట. ఇది బుక్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటది. కానీ మన కాన్సెప్ట్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ఎట్లా క్రియేట్ చేయాలా? ఏ సాఫ్ట్‌వేర్ యూజ్ చేయాలా? ఏం టూల్స్ యూజ్ చేయాలా? ఎటువంటి ప్రాంప్ట్స్ కావాలా? అనే దాని గురించి క్లియర్‌గా నేనిప్పుడు డీటెయిల్డ్‌గా చెప్తాను. ఓకే. ఇప్పుడు మనకి కావాల్సినది మనము ఇట్లాంటి బుక్స్ ఎట్లా క్రియేట్ చేయాలా? ఎట్లా పబ్లిష్ చేయాలా అమెజాన్‌లో? తర్వాత ఎట్లా ఎర్నింగ్స్ చేసుకోవాలనే దాని గురించి క్లియర్‌గా చెప్తాను. అండ్ మీకి కొంచెమన్నా ఐడియా ఉండాలా చాట్‌జీపీటీని ఎట్లా యూజ్ చేయాలా? క్యాన్వా ఎట్లా యూజ్ చేయాలా? ఈ వీడియో చూస్తున్నావు, ఇంతవరకు చూస్తున్నావు అంటే నీకి దాని మీద క్యాన్వా మీద, చాట్‌జీపీటీ మీద ఐడియా ఉంటాది. ఓకే. అయితే ఇప్పుడు చాట్‌జీపీటీకి కావాల్సిన ప్రాంప్ట్స్ ప్రతి ఒక్కటి డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. నేనొక డాక్యుమెంట్ కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. సో, దాన్ని ఫాలో కావచ్చు. అయితే ఇప్పుడు మీకు ప్యాసివ్ ఇన్కమ్, యాక్టివ్ ఇన్కమ్ గురించి కొంచెం డీటెయిల్‌గా చెప్తాను. ఎందుకంటే మన ఛానల్ మాక్సిమం ప్యాసివ్ ఇన్కమ్ మీదే కాన్సంట్రేషన్ చేస్తది. ప్యాసివ్ ఇన్కమ్ అంటే నువ్వు ఒకసారి కష్టపడితే దాని నుంచి ఇన్కమ్ జనరేట్ అవుతూనే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్‌లో ఎట్లా? నువ్వు ఒకసారి వీడియో చేసినావనుకో దాని వ్యూస్ కొద్దీ నీకి మనీ జనరేట్ అవుతూనే ఉంటది. మనం చేసే కాన్సెప్ట్ కూడా అట్లాంటిదనమాట. నువ్వు ఈ బుక్ ఒకసారి క్రియేట్ చేసి కిడ్స్‌కి సంబంధించి నువ్వు అమెజాన్‌లో యాడ్ చేస్తావు. నీకిప్పుడు ఇన్కమ్ రాకపోయినా ఫ్యూచర్‌లో పోయే కొద్దీ ఈ బుక్ పాపులర్ అయ్యే కొద్దీ ఎక్కువ మంది ఆర్డర్ చేసినారనుకో ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయన్నమాట. అట్లే ఉంటాది. ఇప్పుడు యాక్టివ్ ఇన్కమ్ అంటే నువ్వు ఎప్పుడైతే ఎంత కష్టపడతావో అంతే ఇన్కమ్ వస్తది. ఫ్యూచర్‌లో ప్యాసివ్‌తో పాటు యాక్టివ్ ఇన్కమ్ గూడా కంటిన్యూ చేస్తాను. అండ్ టెక్ ఇన్ఫర్మేషన్ గూడా కంటిన్యూ చేద్దాం. అయితే ఇప్పుడు ఎట్లా క్రియేట్ చేయాలా? ఎట్లా సేల్ అమెజాన్‌లో ఎట్లా అప్‌లోడ్ చేయాలనేదైతే ఫస్ట్ మీకి కింద డిస్క్రిప్షన్‌లో ఒక డాక్యుమెంట్ ఇస్తాను. దాంట్లోకి రండి. ఫస్ట్ మీరు ఎలాంటి కంటెంట్ గురించి బుక్ చేస్తున్నామా అని డిసైడ్ కావాల. అంటే ఫ్రూట్స్ గురించా? అనిమల్సా? వెజిటబుల్సా? బర్డ్సా? తర్వాత ఎటువంటి మీకు కావాల్సిన ఆ డొమైన్‌లో మీరు సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ డొమైన్‌ని. అందుకోసము ఇక్కడ ఆబ్జెక్ట్ లిస్ట్ అని ఉంది కదా! దాన్ని కాపీ చేసుకోండి. ఓకే. కాపీ చేసుకున్న ప్రాంప్ట్‌ని చాట్‌జీపీటీలోకి వచ్చి పేస్ట్ చేయండి. కేటగిరీ యావి కావాలా? అనిమల్సా? ఫ్రూట్సా? వెజిటబుల్సా? ఇట్లా ఏ కేటగిరీ కావాలా? ఆ కేటగిరీ ఎంటర్ చేయండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ అనిమల్స్ అని యాడ్ చేస్తున్నాను. తర్వాత నీకు ఎన్ని నెంబర్ కావాలా? ఇక్కడ నెంబర్ అని లేదా? దాన్ని తీసేసి నాకు ఒక 10 కావాలా. మినిమమ్ ఒక 10 చేసుకోవాలా ప్రతిసారి మనము. ఎందుకంటే దానికి ఇక్కడ ఒక కండిషన్ ఉంది. అందుకోసము 10 ఉండాలా. ఇది సింపుల్‌గా సెండ్ చేసేయండి. ఇక్కడ చూడండి మనకు సింపుల్‌గా ఒక 10 ఇమేజెస్ అయితే ఇచ్చింది కదా! ఇవన్నీ మీరు పక్కన నోట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇచ్చే ప్రాంప్ట్స్ అన్నీ ఈ అనిమల్స్ ఇచ్చుకుంటుంటే అది సింపుల్‌గా జనరేట్ చేస్తది. అది ఎట్లా జనరేట్ చేస్తుందని కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. నెక్స్ట్ అగైన్ మనము ఈ ప్రాంప్ట్‌లోకి వచ్చేసి
ఇక్కడ ఫస్ట్‌లో అవుట్‌లైన్ అని ఉండలేదా? అవుట్‌లైన్ అనే దాన్ని కాపీ చేసుకోండి. నేను చెప్పినవి సింపుల్‌గా ఫాలో కాండి. మీరు న్యూ అయినా గానీ మీకు బాగా ఈజీగా అర్థమవుతది. ఈ అవుట్‌లైన్ పెట్టేసి ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇంతకుముందు నువ్వు ఏమైతే ఏజ్ ఇచ్చినావో ఆ ఏజ్‌ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేను 3-7 ఇచ్చినాను కదా! ఒక్క నిమిషం. సారీ, నేను ఏజ్ గ్రూప్ ఏమి ఇయలే. ఇక్కడ ఇప్పుడు ఇస్తున్నాను. 3-7 ఏజ్ అని. ఓకే. 3-7 అని ఇచ్చినాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను, క్యాట్ ఇమేజ్ కావాలి నాకు. క్యాట్ అని ఊరికే జస్ట్ సింపుల్‌గా క్యాట్ అనేది సెండ్ చేస్తున్నాను. ఇక్కడ ఒకటి క్రియేట్ చేస్తది ఇమేజ్. చూసారా? ఇప్పుడు మనకి ఇక్కడ ఒక అవుట్‌లైన్ ఇమేజ్ అయితే ఇచ్చింది. దీంట్లోనే కలరింగ్ ఏస్తారనమాట. ఇప్పుడు మనకి ఇది ఇచ్చింది. ఇదే మనకి కలర్‌లో కావాల. ఎందుకంటే ఆ కలర్‌ని దీంట్లోకి వచ్చి పేస్ట్ చేసేదానికి. అగైన్ మీరేం చేస్తారు, ఆ డాక్యుమెంట్‌లోకి వచ్చేసిండి ఇక్కడ కలర్ ప్రాంప్ట్ అని ఉండలేదా? అది కాపీ చేసుకోండి. మీకు లైవ్‌గా అంటే వీడియో లెంత్ అయితది. ఓకే. మీరు ఇట్లా చేసుకోండి అని చూపిస్తున్నాను క్లియర్‌గా. ఇది ఇచ్చేయండి. అగైన్ ఇంకొక ఇమేజ్ అయితే జనరేట్ అయితది. యాహ్! ఇక్కడ చూడండి. ఈ ఇమేజ్‌ని సారీ. ఈ ఇమేజ్‌ని కలర్‌లోకి ఇచ్చింది. ఇది అవుట్‌లైన్, ఇది కలరు. ఈ రెండిటిని ఏం చేస్తారు, డౌన్‌లోడ్ చేసేసుకోండి. ఓకే. ఇట్లా మినిమమ్ 10 ఇమేజెస్‌ని అయితే మీరు క్రియేట్ చేయండి. ఇప్పుడు నేను 10 ఇమేజెస్ క్రియేట్ చేయమన్నా కదా! అంటే ఇప్పుడు కలర్ లేకోకుండా ఒకటి, కలర్ ఉండేది 2, కలర్ లేకుండా ఒకటి, కలర్ ఉండేది 2 అట్లా కాదు. ఇప్పుడు కలర్ ఉండేది లేనిది ఒక సెట్. ఇట్లా, ఇట్లా 10 సెట్స్ క్రియేట్ చేయాల. అప్పుడు ఎంత అయితది? 20 ఇమేజెస్ అయితాయి. ఓకేనా? మీరు కలర్ ఉండేది, లేనిది కలిపి ఒక సెట్. ఓకే. అట్లా 20 క్రియేట్ చేయాల. అండ్ ఇంకొక విషయం ఏమంటే ఒక్కొక్కసారి జనరేట్ చేసేటప్పుడు ఒకసారి ప్రాంప్ట్ ఇచ్చేసి మనము ఒక్కోటి ఇస్తేనే ఇట్లా జనరేట్ చేస్తది. మధ్యలో ఒక్కొక్కసారి ఇట్లా తలకాయలు తింటాదనమాట. ర్యాబిట్ ఇచ్చినప్పుడు స్పెసిఫిక్‌గా చెప్పండి, లేకపోతే కలరా, ఇల్లుస్ట్రేషనా అనేసి. ఏం చేస్తారంటే అవుట్‌లైన్ అంటే అవుట్‌లైన్ జనరేట్ చేసేదని ఫస్ట్‌లో చూపించినాను చూడు. దాన్ని ఇచ్చేసి మీకు కావాల్సినది ర్యాబిట్ సింపుల్. చూసారా? ఒకవేళ అట్లా ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ఎర్రర్ వచ్చినా లేకపోతే జనరేట్ చేయకపోయినా కానీ మీరు అగైన్ ప్రాంప్ట్‌ని ఇచ్చేసినారనుకో అవుట్‌లైన్ వస్తది. మళ్ళీ కలర్ ఇచ్చినారనుకో కలర్ వస్తది. ఇట్లా ఇంకో ఛానల్ లెంత్ వచ్చేస్తుందన్నమాట. కానీ నేను ఇది పార్ట్స్ వైస్ చేయదలుచుకోలేదు. ఎంత లాంగ్ వచ్చినా కానీ ఒకే వీడియోలోనే పెట్టాలనుకుంటాను. ఎందుకంటే పార్ట్స్ వైస్ అయితే ఒక పార్ట్ ఇప్పుడు అప్లోడ్ చేసి కొంచెం లేట్ అయినా కానీ కొంతమంది నిజంగా చేయాలనుకున్న వాళ్ళకి ఇంటరప్షన్ జరుగుతదనమాట. అందుకోసమే ఎంత పెద్దగా ఉన్నా కానీ కొంచెం ఓపిక చేసుకొని చూడండి. ఖచ్చితంగా నిజంగా అంటే మంచి రిజల్ట్ అయితే వస్తదనమాట. అయితే మనము స్టెప్ 1 అయితే కంప్లీట్ చేసినాము. కావాల్సినటువంటి ఇమేజెస్, అవుట్‌లైను, కలర్ ఫోటో, తర్వాత ఒక కవర్ పేజ్ మన బుక్ కావాల్సినది. ఓకేనా? ఇప్పుడు అదంతా రాగా మెస్సీగా ఉందనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, అవన్నీ తీసుకొనొచ్చి ఒక చోట నీట్‌గా బుక్‌లాగా అరేంజ్ చేస్తున్నాము. ఇప్పుడు క్యాన్వా న్యూ యూజర్స్ అయినా కానీ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా బెటర్గా మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎట్లా చేయాలనేది అయితే క్లియర్గా చెప్తాను. ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, సో క్రియేట్ మీద కొట్టిన వెంటనే మీరు ఇట్లా పైన కనండి కస్టమ్ సైజ్ ఉంది కదా, దాని మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యూనిట్స్లో వచ్చేసి ఇంచెస్ పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు విడ్త్ హైట్ అనేది ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలా అనే దాని గురించి అయితే చెప్తాను. ఇప్పుడు మీరు మీ బుక్‌ని పబ్లిష్ చేసే ప్లాట్‌ఫామ్స్ చాలా ఉంటాయన్నమాట. దానికి వాళ్ళు కొన్ని స్పెసిఫిక్ డైమెన్షన్స్ అయితే ఇస్తారనమాట. దాన్నే మీరు సెలెక్ట్ చేసుకోవాల. ఇప్పుడు మన స్ట్రీమ్ ఏమి కేడీపీ అమెజాన్. ఓకేనా? అమెజాన్‌కంటూ వాళ్ళు సెపరేట్‌గా కొన్ని పేపర్ బ్యాక్ సంబంధించి కండిషన్స్ అనేటివి ఉన్నాయి. డైమెన్షన్స్ ఎన్ని యూనిట్స్ తీసుకోవాలని అది ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చార్ట్ చూపించుకుంటూ. ఇక్కడ క్లియర్‌గా kdb.amazon.comలో ప్రొవైడ్ చేసినారు. లేకపోతే ఈ షీట్ మీకు డిస్క్రిప్షన్‌లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అయితే ఇక్కడ చూడు, నేను ఇప్పుడు చేయబోతున్నది మోస్ట్ పాపులర్ కిడ్స్ కలరింగ్ బుక్ డైమెన్షన్స్ అయితే ఎక్కువ అమెజాన్‌లో వాడేదైతే ఇక్కడ యెల్లోలో మీకు హైలైట్‌లో ఉంది చూడండి, అదే అనమాట. 8.5 ఇంటూ 11 ఇంచెస్‌తో ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు పేపర్ క్వాలిటీ ఇక్కడ కనిపిస్తుంది చూడండి,
బ్లాక్ ఇంక్ అండ్ వైట్ పేపరు, తర్వాత బ్లాక్ ఇంక్ అండ్ క్రీమ్ పేపరు, తర్వాత ప్రీమియం కలర్ ఇంక్ అండ్ వైట్ పేపర్. ఇట్లా అనమాట. మీరు ఏ అంటే ఏ దాంట్లో మీరు డిజైన్ చేయాలనుకుంటున్నారు, ఎన్ని పేజెస్ ఉండాలని కూడా వాళ్ళు మెన్షన్ చేసినారు. అయితే నేను ఇక్కడ 8.5 ఇంటూ 11 ఇంచెస్, తర్వాత ప్రీమియం కలర్ ఇంక్ అండ్ వైట్ పేపర్ దాంట్లో అయితే నేను బుక్ని అయితే డిజైన్ చేస్తాను. అయితే ఇక్కడ చూడండి, ఈ డైమెన్షన్స్కి మినిమము 24 పేజెస్ నుంచి మ్యాక్సిమం 590 పేజెస్ వరకు పేజెస్ ఉండొచ్చు అనమాట. మినిమం అయితే కంపల్సరీగా 24 ఖచ్చితంగా ఉండాల. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి చార్టు. ఇక్కడ చూడండి, ఇంకా చార్ట్లో ప్రకారము 8.5 ఇంచెస్ విడ్త్, తర్వాత 11 ఇంచెస్ హైట్ ఇచ్చేసి క్రియేట్ న్యూ డిజైన్ అయితే క్లిక్ చేసేయండి. ఇట్లా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, కొత్తగా క్యాన్వా యూజర్స్కి వచ్చేసి ఇక్కడ రైట్ కొట్టండి. టెంప్లెట్స్, ఎలిమెంట్స్, టెక్స్ట్, గ్యాలరీ ఇవన్నీ ఉంటాయి చూడండి. ఇవన్నీ ఎడిటింగ్ చేసేదానికి యూజ్ చేస్తాము. అయితే మనం ఎక్కువ యూజ్ చేసేది ఇక్కడ అప్లోడ్స్, తర్వాత టెక్స్ట్ని ఎక్కువ యూజ్ చేస్తాము. అయితే ఇప్పుడు ఏం చేయాలా, ఇట్లా వచ్చేసింది కదా, డైరెక్ట్గా మనము అక్కడ క్రియేట్ చేసిన ఇమేజెస్ అన్నీ ఇక్కడ తీసుకొని వచ్చి సింపుల్గా పెట్టేసి పేజెస్ ఇట్లా అంటే క్రియేట్ అయిపోతాయి కదా. సో ఇట్లా క్రియేట్ చేసుకుంటాను పేజెస్ అంటే కుదరదు అనమాట. ఇప్పుడు మనము కేడీపీకి బుక్ అప్లోడ్ చేసినప్పుడు కొంచెము కొన్ని మార్జిన్స్ అనేటివి పెట్టాల. ఎందుకు పెట్టాలంటే నువ్వు బుక్ ఏమి పీడిఎఫ్ లాగా వాళ్ళకి ఇస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా యూజరు మీ బుక్ నచ్చి ఆర్డర్ చేసినారంటే అమెజాన్ ఏం చేస్తుంది, మీ బుక్ని అమెజాన్ని ప్రింట్ చేయించి వాళ్ళకి డెలివరీ చేస్తుంది. అట్లా ప్రింట్ చేయించినప్పుడు మీరు పెట్టిన ఇప్పుడు మార్జిన్స్ అనేది కన్ఫర్మ్ ఉండాల. ఎందుకంటే మార్జిన్స్ లేకపోతే ప్రింట్ చేసినప్పుడు కట్ అయిపోతాయి కదా, సైడ్ బాటమ్ ఇవన్నీ. అందుకోసం మార్జిన్స్ పెట్టి సేఫ్ ఏరియాలో మనం వర్క్ చేయాలి. అది ఎట్లా చేయాలంటే ఇక్కడ 3 బటన్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ ప్రీమియం పక్కల. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే ఇక్కడ మీరు నేమ్ అంటే డాక్యుమెంట్ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే లివ్ ఇట్. అండ్ ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏమి యాడ్ గైడ్స్ అని లేదా దాని మీద క్లిక్ చేసి ఇక్కడ కస్టమ్ లేదా కస్టమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ కాలం 1 సెలెక్ట్ చేసుకోండి. మార్జిన్ వచ్చేసి 0.25 ఇంచెస్ అయితే ఉండాలి, కన్ఫర్మ్ ఉండాలా. నెక్స్ట్ వచ్చేసి రో మీద క్లిక్ చేయండి. రోగున 1 రో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇదెంత 0.25 మ్యాక్సిమం. ఓకే, చూసారా ఇక్కడ చూసుకోండి, ఇట్లా మార్జిన్ అనేది ఒకటి మనకి జనరేట్ అయిపోతుంది. ఓకే, డన్ కొట్టేయండి. ఓకే, దట్స్ ఫైన్. ఇప్పుడు మనకి ఇది సేఫ్ ఏరియా అన్నమాట. దీంట్లో మనము మన ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకోవాలా. నెక్స్ట్ ఇట్లా మార్జిన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇట్లా క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ప్రతి ఒక్క పేజీకి మార్జిన్ సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనకేం ప్రాబ్లం లేదు దీంట్లో. నెక్స్ట్ ఏం చేయాలంటే మనము ఇక్కడ అప్లోడ్స్ అని ఉండలేదా, దాని మీద క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్స్ అని ఉండలేదా, దాని మీద క్లిక్ చేసి మనం జనరేట్ చేసుకున్నాం చూడండి, ఇవన్నీ సెలెక్ట్ చేసి ఓకే. సో ఇవన్నీ అప్లోడ్ చేసేయండి. అవి కొంచెం టైం తీసుకొని అప్పడిపోతాయి. ఆ తర్వాత ఏం చేయాలో చూపిస్తా. ఇమేజెస్ అన్నీ అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ అప్లోడ్స్ మీద మరీ క్లిక్ చేసి సో అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు ఎట్లా డిజైన్ చేయాలనేది అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది, దాని మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఇట్లా మార్జిన్ అవుట్ సైడ్ పోకూడదు, వీడి కింద పోకూడదు అనమాట. ఈ సేఫ్ ఏరియాలో నువ్వు ఎంత పెద్దగానే ఇట్లా పెట్టుకో. ఓకేనా, ఇట్లా బార్డర్స్ అన్నీ ఇక్కడ క్లిక్ చేసుకొని దీన్ని బార్డర్స్ అంతా డ్రాగ్ చేసేసేయి. ఓకే, బార్డర్స్ అన్నీ డ్రాగ్ చేసినావా, ఫైన్. ఇట్లా చేసుకున్న తర్వాత ఇట్లా డ్రాగ్ చేసుకో. చేసిన తర్వాత బాగా పెద్దగా ఉండాలన్నమాట ఇది. ఓకే, ఇప్పుడు మార్జిన్ టచ్ అవుతుంది చూసుకొని వెయిట్ అట్లా. ఓకే, ఫైన్. సెట్ చేసుకున్నాం కదా, కొంచెం పైన కనుక్కుందాం, ఎందుకైనా మంచిది. ఓకే, ఇట్లుందనమాట మన ఇమేజ్. ఇప్పుడు ఇదైతే యాడ్ చేసేసినాం. అగైన్ అప్లోడ్స్ మీద క్లిక్ చేసి కలర్లో ఉండేది సెలెక్ట్ చేసుకో సింపుల్గా.
సెలెక్ట్ చేసిన తర్వాత ఇట్లా చిన్నగా డ్రాగ్ చేసేసి ఇట్లా పైన పెట్టేసేయి. ఓకే. ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడైనా చూసింటారు కదా, బుక్ ఇట్లా కదా ఉండేది. ఇప్పుడేమి ఒక మంకీ ఇట్లా సెట్ అయిపోయింది. ఇప్పుడేమి టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని హెడ్డింగ్ సెలెక్ట్ చేసుకో, దాని నేమ్ ఇచ్చేసి మంకీ. ఓకే. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫాంట్ ఉంది లేదా, ఫాంట్ మీద సెట్ చేసుకొని నీకు ఇష్టమైన ఫాంట్ ఏది నువ్వు ప్రిఫర్ చేస్తావో చిన్నపిల్లలకు అర్థమయ్యేలాగా. సో ఇది నాకు బాగా అనిపిస్తుంది. సో ఇదైతే నేను సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే, ఇట్లా తీసుకొని వచ్చి కొంచెం డ్రాగ్. ఓకే, సెట్. ఓకేనా, ఇట్లే నువ్వు ఇట్లా జస్ట్ ఇట్లా డ్రాగ్ చేసేయి. డ్రాగ్ చేసిన తర్వాత ఒక పేజ్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ ఇక్కడ స్టార్ట్ చేయి. అగైన్ అప్లోడ్ మీద క్లిక్ చేయి, ర్యాబిట్ సెలెక్ట్ చేసుకుంటా. ఏం చేయాల, గ్యాప్ ఒకవేళ ఉంటే గ్యాప్స్ తీసేసుకో. తీసుకున్న తర్వాత ఇట్లా పెద్ద డ్రా చేసి ఓకే, ఎగైన్ చూసుకొని ఇది నేను ఇట్లా చిన్నగా డ్రాగ్ చేసి ఇట్లా పైన పెట్టేస్తా. సో ఇది తగ్గిద్దాం కొంచెం, మరి అది డామినేట్ ఎక్కువైపోతుంది. ఓకే, బాగుంది, క్లియర్. అగైన్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకో. టెక్స్ట్ ర్యాబిట్ ఫాంట్ మాత్రం సేమ్ ఒకటే ఉండాలి ప్రతి ఒక్కదానికి. ఇదే కదా నేను సెట్ చేసినది. ఫైన్. ఓకే, నువ్వు ఫాంట్ కలర్ అయినా సెట్ చేసుకోవచ్చు, నేను బ్లాక్లోనే పెడతా. ఇట్లా చేసిన తర్వాత కంపల్సరీగా ఒక డిజైన్ అయిపోయిన తర్వాత ఒక డిజైన్కి గ్యాప్ ఇచ్చాలి. ఎందుకంటే పేపరు ఒక సైడే ప్రింట్ చేస్తాం, ఇంకో సైడ్ ఖాళీ వదులుతాం. ఎందుకంటే ఈ పేపర్ బ్యాక్ ఇది వస్తుంది అన్నమాట. అట్లా మనము ప్రతి డిజైన్కి ఒక ఖాళీ పేపర్ అయితే ఇడిచిపెట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు అన్నిట్లా మొత్తం నేను చెప్పిన విధంగా ఇట్లా క్రియేట్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తాయి అన్నమాట. ప్రతి ఒక్కదానికి పేజ్ గ్యాప్ ఇచ్చండి. ఇట్లా మీకు ఎన్ని కావాలో అన్నీ చేసిన తర్వాత ఫైన్. ఇక్కడికి మనము ఒక బుక్ అయితే క్రియేట్ చేసినాం. ఇప్పటికీ బుక్లా కనిపిస్తుంది అది స్టెప్స్లో, అది బుక్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు టిక్ మార్క్ కంప్లీట్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ మీద కొట్టండి, లాస్ట్ ఆప్షను ఇక్కడ 3 బటన్స్ మీద కొట్టేసి డౌన్లోడ్ కొట్టండి. డౌన్లోడ్లో ఇక్కడ పిఎన్జీ ఉంటుంది కదా, ఇక్కడ పీడిఎఫ్ స్టాండర్డ్ మీద సెలెక్ట్ చేసుకొని ఓకే, మీ పేపర్స్ అన్నీ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ కొట్టండి. సింపుల్గా ఇక్కడ మీకు డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఫైన్. ఇప్పుడు మనకైతే ఒక పీడిఎఫ్ అయితే జనరేట్ అయిపోయింది. ఇది మన బుక్ అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలా, ఈ బుక్కి ఫ్రంట్ కవర్ పేజ్ని అయితే డిజైన్ చేయాల. మెయిన్ డిస్క్రిప్షన్లో ఉన్న చెప్పినాను కదా, ఆ పీడిఎఫ్లోకి వచ్చేసి ఇక్కడ మొత్తం లేదా 4 కవర్ క్రియేటర్ ప్రాంప్ట్ తర్వాత అదంతా తీసుకోండి, సమ్ వేరియంట్స్. ఓకే, ఇదంతా కాపీ చేసుకోండి. మీకు ఏ స్టైల్లో కావాలా ప్రాంప్ట్, సో దాని మీద అనమాట. మినిమల్ లేకపోతే కార్టూన్ స్టైలా, ఇలా అనమాట. ఈ 2 ఫామ్స్ ఇచ్చినాను నేనైతే కార్టూన్ స్టైల్లో కవర్ ఇమేజ్ అయితే జనరేట్ చేస్తాను. ప్రాంప్ట్ తీసుకొని ఒక ఫ్రెష్గా చార్ట్ ఓపెన్ చేసి మొత్తం అంతా పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మై ఫస్ట్ అనిమల్, మీ లెటర్ ఆఫ్ ద బుక్ చూసుకోండి, తర్వాత ఆథర్ నేమ్. వెయిట్, ఇదప్పుడే మనం డిజైన్ చేసినాం కదా, దట్స్ ఫైన్. సో మీరు అగైన్ మరి అయినా చేసుకోండి, పర్లేదు. అక్కడ కవర్ ఇమేజ్ అనేది క్లిక్ చేసిన అనుకో మీకు ఇట్లా జనరేట్ చేస్తుంది అనమాట. ఓకే, జనరేట్ చేసిన తర్వాత మనకి పీడిఎఫ్ ఉంది, తర్వాత కవర్ పేజ్ కూడా ఉంది. ఇప్పుడు ఏం చేయాలా, ఈ పీడిఎఫ్ని ఈ కవర్ ఇమేజ్ని తీసుకుపోయి కేడిపిలో మనం సబ్మిట్ చేయాలి. సో ఇట్లా కేడిపి అని అయితే మీరు ఆన్లైన్లోకి వచ్చి అయితే సెర్చ్ చేయండి. ఫస్ట్లోనే అమెజాన్ కేడిపి అని ఉంటుంది. మీకు ఇప్పుడే చెప్పినాను కదా, ఇది ఒక ప్లాట్ఫాము. దీంట్లో వచ్చేసి మనం క్రియేట్ చేసిన బుక్స్ అనేటివి మనం దీంట్లో సేల్ చేసుకోవచ్చు.
సో నేను ఆల్రెడీ ఇప్పుడే 2 బుక్స్ అయితే నేను రివ్యూలో పెట్టినాను. అయితే మీరు దీంట్లో వచ్చిన వెంటనే మీకు ఇంక తెలిసిందే కదా, అమెజాన్ అకౌంట్ ఉంటే దాంతో సింపుల్గా లాగిన్ అయిపోండి. ఆల్రెడీ అమెజాన్ అకౌంట్ ఉంటే డైరెక్ట్గా ఎక్కువ ప్రాసెస్ ఏం లేకోకుండా సింపుల్గా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్రియేట్ న్యూ టైటిల్ ఆర్ సిరీస్ ఉంది కదా, సో దాని మీద అయితే సింపుల్గా క్లిక్ చేయండి. ఓకే, చేసిన తర్వాత మీకు ఇట్లా కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి, చూపిస్తాను. ఈ బుక్ అంటే మీరు ఒకవేళ ఏమన్నా ఈ బుక్స్ కింద క్రియేట్ చేసింటే ఈ బుక్ మీద క్లిక్ చేయండి. లేకపోతే పేపర్ బ్యాక్ అంటే ఇప్పుడు మనం చేసిన ప్రాజెక్ట్ పేపర్ బ్యాక్. ఇక్కడ చూడండి, మేక్ యువర్ టైటిల్ అవైలబుల్ ఇన్ ప్రింట్ అండ్ షిప్ అరౌండ్ ద వరల్డ్. అంటే డిమాండ్ అండ్ ప్రింట్ అనమాట. డిమాండ్ వచ్చినప్పుడు ప్రింట్ చేసి సింపుల్గా అట్లా చేస్తారు. బైండ్ యువర్ బుక్ ఇన్ హార్డ్ కోడ్ అండ్ షిప్ అరౌండ్ ద అంటే మన ఆల్రెడీ మన బుక్స్ ఉంటే దానిలోని ఇక్కడ క్రియేట్ పెట్టచ్చు. లేదు మేబీ అదే ఓకే. అంటే మళ్ళీ వచ్చేసి మన బుక్స్ అనేటివి ఇట్లుంటాయి అనమాట. మీకు అవంతా అవసరం లేదు. పేపర్ బ్యాగ్ దగ్గర వచ్చేయండి, క్రియేట్ పేపర్ బ్యాగ్ మీద క్లిక్ చేసుకోండి. మనకి ఇట్లా ఆ పేపర్ బ్యాగ్ మీద క్లిక్ చేస్తేనే ఇట్లా కనిపిస్తుంది. దీంట్లో మీకు ఏమేమి సెలెక్ట్ చేసుకోవాలా అవంతా కన్ఫ్యూజింగ్గా ఉంటే సింపుల్గా అగైన్ బ్యాక్ టు అవర్ పీడిఎఫ్లోకి వచ్చిన తర్వాత ఇట్లా పైన కనండి అమెజాన్ కేడిపి పబ్లిషింగ్ అని లేదా. సో మీరు వచ్చేసి ఇక్కడ కేడిపి యాక్ట్ యాజ్ ఏ అమెజాన్ కేడి పబ్లిషర్ అంతా క్లిక్ తీసుకొని మొత్తం అంతా 10th వరకు కాపీ చేసుకోండి. ఓకే ఫైన్. చేసిన తర్వాత చాట్‌జీపీటీలోకి వచ్చి అగైన్ మీరు పీడిఎఫ్లోకి వచ్చేసి ఇక్కడ అమెజాన్ కేడిపి పబ్లిషింగ్ స్టెప్ 5 ఉండదా, అక్కడ 8th పాయింట్ దగ్గర అక్కడ నుండి మొత్తం అంతా క్లిక్ చేసుకొని కాపీ చేసేయండి. కాపీ చేసుకొని ఏం చేస్తారు, చాట్‌జీపీటీలో. సో ఇది మాత్రము మీరు ఫ్రెష్గా అయితే స్టార్ట్ చేయొద్దండి. ఆల్రెడీ మీరు దీనికోసం కొన్ని అంటే వర్క్ చేసి ఉంటారు కదా, ఏంటివి ఇమేజ్ జనరేషన్ చేసేటివి. దాంట్లోకి వచ్చి సింపుల్గా అదంతా పేస్ట్ చేసి సబ్మిట్ కొట్టండి. చూసారా, ఇక్కడ మొత్తం టైటిల్, ఎస్ఈఓ ఆప్టిమైజేషన్, ఇక్కడ ఎస్ఈఓ ఆప్టిమైజేషన్కి సంబంధించి మొత్తం టైటిల్, డిస్క్రిప్షను మొత్తం అంతా క్లియర్గా ఇచ్చేస్తుంది. ఓకే, ఇదన్నమాట. చేస్తారు ఇంకా ఇంక తెలిసిందే కదా, నేను ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అనేది కొత్త అనమాట, తెలుగులో ఎవరు ప్రొవైడ్ చేయలే. ఓకే, ఎవరు ప్రొవైడ్ చేయలే అని చెప్పి నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను, కొంచెం ఓపిక చేసుకునేనండి. ఇక్కడ టైటిల్ వచ్చేసి టైటిల్లో పేస్ట్ చేసేయండి. తర్వాత సబ్ టైటిల్స్ వచ్చేసి కాపీ చేసుకోండి, దీనికి వచ్చి పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసేసి ఇక్కడ వచ్చేసి సిరీస్ ఎడిషన్ నెంబరు లీవ్ చేశాను ఆప్షనల్. ఇక్కడ ఆథర్లోకి వచ్చేసి క్రియేట్ చేసినది ఎవరు, ప్రిఫిక్స్ ఇట్లా. ఓకే, ఇట్లా పెట్టుకొని ఇదంతా ఇడిచిపెట్టి ఇంకా డిస్క్రిప్షను సో ఇదంతా డిస్క్రిప్షన్ అంతా కాపీ చేసుకోండి. మొత్తం ఇదంతా ఓకే, కాపీ చేసుకొని బ్యాక్ టు దిస్ అండ్ ఇక్కడ పేస్ట్ చేసేసి ఫస్ట్ లేదా పబ్లిషింగ్ రైట్స్లో ఐ ఓన్ ద కాపీ రైట్ అని క్లిక్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నో కొట్టండి, ప్రైమరీ ఆడియన్స్లో నో కొట్టండి, అమెజాన్ మార్కెట్ ప్లేస్, మెయిన్ మార్కెట్ ప్లేస్. తర్వాత కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది కేటగిరీలో బాగా కేర్ఫుల్గా చూడండి.
ఐ థింక్ కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఏమి చిల్డ్రన్స్ బుక్. తర్వాత సబ్ కేటగిరీ వచ్చేసి ఏమి ఇక్కడ ఏదో ఒకటి ఉంటుంది చూడు, యాక్టివిటీ, క్రాఫ్ట్స్ అండ్ గేమ్స్. తర్వాత ఇంకొక సబ్ కేటగిరీ వచ్చేసి ఇది కాదు, వేరు. ఓకే, ఫస్ట్ వచ్చేసి చిల్డ్రన్స్ బుక్ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ఇంకొక కేటగిరీలో వచ్చేసి యాక్టివిటీ, క్రాఫ్ట్స్ అండ్ గేమ్స్. తర్వాత వచ్చేసి యాక్టివిటీ బుక్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కేటగిరీలో కలరింగ్ బుక్ మీద సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇటు సైడు నాట్ ఫిక్షన్ చేసుకున్న తర్వాత సేవ్ కేటగిరీ క్లిక్ చేయండి. ఓకే, దట్స్ ఫైన్. ఇప్పుడు వచ్చేసి కీవర్డ్స్. అగైన్ చాట్‌జీపీటీలో మనం ఆల్రెడీ అడిగినాం కదా. రండి, ఇవి 7 కీవర్డ్స్ అనమాట. సారీ, 7 కీవర్డ్స్ 1 by 1 ఇలా కాపీ పేస్ట్ చేసేయండి. కాపీ చేసుకోవడమా, ఇక్కడికి వచ్చి సింపుల్గా పేస్ట్ చేయండి. ఇట్లా అన్నీ కంప్లీట్ చేసేయండి. సో ఇట్లా అంతా చేసిన తర్వాత ఇవన్నీ ఇట్లా ఇడిచిపెట్టండి. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. అండర్ సపోర్ట్. సో అట్లా చేసిన తర్వాత మీకు ఇక్కడ పేపర్ బ్యాగ్ కంటెంట్ అని ఉంటుంది. ఇక్కడ గెట్ ఫ్రీ కేడిపి ఐఎస్బిఎన్ నెంబర్ అని ఉంటుంది. అంటే మీ ప్రోడక్ట్ ఎవరైనా ఆర్డర్ చేస్తే సెల్లర్ అంటే అమెజాన్ వాళ్ళు క్విక్గా ఫైండ్ చేసి అందించడానికి, ప్రింట్ చేయడానికి ఇక్కడ అసైన్ ఐఎస్బిఎన్ నెంబర్ ఉంది కదా. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. అసైన్ ఐఎస్బిఎన్ అయితే యాడ్ చేయండి. కొంచెం టైం తీసుకుని అది ఒక నెంబర్ అయితే మీకు పబ్లిష్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ నేను చెప్పినాను ప్రీమియం కలర్ ఇంటీరియర్ అన్నాను కదా, అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ప్రివ్యూలో కనిపిస్తుంది బుక్ ఎట్లా కనిపిస్తుంది అని. అండ్ ఇక్కడ ట్రిమ్ సైజు ఇంతకుముందు మనము క్యాన్వాలో ఏ సైజ్ అయితే పెట్టినామో అదే సైజు పెట్టాల. ఓకే, ఏంది 8x11 పెట్టినాం, రైట్. 8.5 x 11 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నో బ్లీడ్ పెట్టండి, గ్లోసీ అండ్ అప్లోడ్ మ్యానుస్క్రిప్ట్లో మనము క్రియేట్ చేసిన పీడిఎఫ్ అప్లోడ్ చేయాలి. ఓకే, అప్లోడ్ సక్సెస్ఫుల్గా అయిపోయింది ఇక్కడ. ఓకే, ఇప్పుడు లాంచ్ కవర్ క్రియేటర్ అని లేదా, ఇక్కడ అప్లోడ్ కవర్ క్రియేటర్ యూ హ్యావ్ ఆల్రెడీ నువ్వు ప్రింట్ అంటే నువ్వు క్రియేట్ చేసింటే పెట్టు, లేకపోతే లాంచ్ కవర్ అని క్లిక్ చేయి. ఇక్కడ వచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయి. అండ్ ఇక్కడ ఫ్రమ్ మై కంప్యూటర్ మీద క్లిక్ చేసుకో, అప్లోడ్ చేసి. సో ఆల్రెడీ క్రియేట్ చేసింటే కింద పెట్టండి, లేకపోతే ఇది క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ కొట్టు. అండ్ ఫ్రమ్ మై కంప్యూటర్ సెలెక్ట్ చేసుకో. ఇంతకుముందు మనం అప్స్కేల్ చేసిన ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇదే ఓకే, అప్లోడ్ చేస్తావు. ఓకే, మీరు ఇక్కడ చూసుకోండి. మీరు అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇట్లా ఏ స్టైల్లో కావాలని ఉంటుంది. నేను ఐ ప్రిఫర్ ఫస్ట్ వన్ ప్రిఫర్ చేసిన తర్వాత డిస్మిస్ చేసి. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఏం ఫీల్ చేయాలంటే అగైన్ మీరు డాక్యుమెంట్లోకి రండి. సో అబౌట్ ఆథర్లో వచ్చేసి ఇక్కడ ఉండేది కాపీ చేసుకో. అండ్ తీసుకొని వచ్చేసి ఫస్ట్లో జస్ట్ ఇదంతా కాపీ చేసుకొని చాట్‌జీపీటీ మీరు ఇక్కడ చూసుకుంటే బ్యాక్ కవర్ టెక్స్ట్ తర్వాత అబౌట్ ద ఆథర్ ఇచ్చేస్తుంది. ఈ రెండు కాపీ చేసుకోండి, అట్ ఏ టైం కాపీ చేసుకొని. సో అవి చాట్‌జీపీటీ నుంచి ఇక్కడ తీసుకొని వచ్చి క్లిక్ చేసి ప్రివ్యూ కొట్టండి. కొట్టిన తర్వాత
ఇక్కడ మీకు ఇంకా సింపుల్ సేవ్ అండ్ సబ్మిట్ కొట్టేయండి. సో ఇక్కడికి మీరు ఫ్రంట్ బ్యాక్ కవర్ తర్వాత మ్యానుస్క్రిప్ట్ అంతా యాడ్ చేసినారు. ఇక్కడ ఏఐ జనరేటెడ్ కంటెంట్ అంటే ఎస్, ఇది ఏఐ జనరేటెడ్ కంటెంట్. ఫస్ట్ వచ్చేసి నోన్ పెట్టండి, సెకండ్ వచ్చేసి మెనీ, తర్వాత నో మినిమల్ ఎడిటింగ్, థర్డ్ ఆప్షన్ పెట్టేసి చాట్ జీపీటీ కొట్టండి. జీపీటీ ఓకే కొట్టిన తర్వాత ఇక్కడ ట్రాన్సాక్షన్స్ నన్ను పెట్టేయండి. ఓకే లాంచ్ ప్రివ్యూవర్ కొట్టు, కంటిన్యూ. ఓకే కొట్టిన తర్వాత ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే ప్రివ్యూ వచ్చేసి మన బుక్ ప్రింట్ తీసినప్పుడు ఎట్లా వస్తుంది అనేది అయితే ఇప్పుడు చూపిస్తుంది. ఇట్లా అనమాట. ఇక్కడ ఏందో ఎర్రర్ అయితే వచ్చింది. సో అవేంటో చూద్దాం ఇప్పుడు. సో ఈ మంకీ దగ్గర ఒకటి ధర ఇక్కడ ఇట్లా తోక టచ్ అవుతుంది చూడండి, అదొకటి. ఓకే ఆ మంకీ ఒక్కటే కొంచెం ఇప్పుడు ప్రాబ్లం అనమాట. అట్లా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలి, మనకి దాంట్లో కనిపించిందో జస్ట్ ఇట్లా చేసేసినామంటే మళ్ళీ ఎక్కువ అవుతుంది, సరిపోతుంది. మరి ఏం చేయాలా, సింపుల్ ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే క్యాన్వాలో రెక్టిఫై చేసినాం కదా, ఎగ్జిట్ ప్రివ్యూ కొట్టేసి మళ్ళీ అయితే పీడిఎఫ్ని అప్లోడ్ చేయండి. చూసారు కదా, ఇప్పుడు ముందు మనము రెక్టిఫై చేసినాం కాబట్టి ఇక్కడ అప్రూవ్ అని చూపించింది, ఇంతకుముందు ఇక్కడ ఇష్యూ అని చూపించింది. ఓకే మనము ప్రతిసారి డిజైన్ ఆఫ్టర్ ఒక పేపర్ ఖాళీ పెడతాండి కదా, ఇప్పుడు మంకీ ఉంది, దాని తర్వాత ఒక పేపర్ ఖాళీ వస్తుంది చూడు, ఇక్కడ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో ఖాళీ ఉండదా, అక్కడ ఖాళీ అనేది అయితే చూపిస్తాను అనమాట. సో ఇక్కడ అప్రూవ్ కొట్టేయండి. సో ఇప్పుడు చూడు ఇక్కడ ప్రింటింగ్ కాస్ట్ అనేది 4.4 చూపిస్తాను ఈ బుక్ ప్రింటింగ్ కాస్ట్. సో ఇదంతా మన మీద ఏం పడదు. అండ్ ఇక్కడ ఒక మీరు ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. సో సేవ్ అండ్ కంటిన్యూ. సో ఈ పేజీలో మనకి మార్కెట్ అనమాట, మనం ప్రైస్ సెట్ మన బుక్కి ఎంత అని మినిమము $8.40 $8.40 స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం $250 వరకు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక $10 సెట్ చేస్తాను. ప్రైజ్లో 4.20 అంటే $4.20 ప్రింటింగ్ కాస్ట్ పోతుంది. ఇంకా మిగిలిన దాంట్లో 60% అమెజాన్ కమిషన్ పోతుంది. ఇంకెంతైతే మిగులుతుందో అది మన కమిషన్. $1.80 దాదాపు $2 ఒక బుక్ ఒకసారి సేల్ అయితే మనకు అంత ఇన్కమ్ వస్తుంది అనమాట. ఇది ఇట్లా సెట్ చేసిన తర్వాత పబ్లిష్ యువర్ పేపర్ బ్యాక్ కొట్టండి. ఓకే సో ఇట్లా మనమైతే మనం చేసిన ఇది $10కి పెట్టినాము. అన్ని కమిషన్స్ పోగా మనకి పర్ సేల్ $2 అయితే వస్తుంది, 200 అనుకోండి. ఓకే క్లోజ్ చేసేయండి. ఇది ఎప్పుడు లోపల అంటే 72 అవర్స్లో రివ్యూ అయిపోయి మార్కెట్ ప్లేస్లోకి విజిబుల్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఒక బుక్ క్రియేట్ చేసి సేల్స్ రావంటే రావు. ఇట్లాంటివి మీరు ఐడియాస్ ప్రతి ఒక్క డొమైన్లో చిన్నపిల్లలకి ఏదైతే ఉంటుందో, చిన్నపిల్లలు అంటే 2 to 3 ఏజ్ వాళ్ళు, తర్వాత 7 to 8, 8 to 9 ఇట్లా ప్రతి ఒక్క అట్లా చేసుకుంటా మీరు ఎక్కువ బుక్స్ని క్రియేట్ చేయగలిగితే బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్తో వస్తాను. ఇప్పటికే చాలా ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్పినాను. సో తెలుగులో ఇట్లాంటి కాన్సెప్ట్లు లేవు. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.